కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి మీ యొక్క పనుపాట్లన్నింటినీ కూడా ముగించుకొని ఈ టీవీ ముందు కూర్చుని వాక్యాన్ని వినటానికి దేవుడిచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి మీరు శ్రద్ధతో ప్రతి వారము ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చాలా గొప్పది, విలువైనది. ఇటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి వారు కూడా సమయాన్ని పాడు చేసుకోకుండా వాక్యాన్ని వినటానికి వేగిరపడి వచ్చి మీ యొక్క బాధలను మీ యొక్క వేదనలను ప్రభువారి ముందు ఉంచుకొని ఆయనే పరిశుద్ధుడు, ఆయనే గొప్ప దేవుడు అనేటువంటి సత్యమైనటువంటి మాటలను నేర్చుకొని ఆయనలో భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని నేర్చుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ కృపకలకు మీకు వందనాలు తండ్రి. మీ వాక్యాన్ని వినటానికి వచ్చినటువంటి బిడ్డలతో మీరు మాట్లాడండి, వారికి సహాయం చేయండి నాయన. బిడ్డల యొక్క సమస్యలను తీర్చండి తండ్రి. శాంతి లేనటువంటి వారికి మీ శాంతిని దయచేయి ప్రభువా. వ్యాధిగ్రస్తులను ముట్టండి, వారిని స్వస్థపరచండి నాయన. మీ వాక్యం వినుట ద్వారా నా ప్రభువా వారి యొక్క హృదయాలు ఆనందముతోటి తేలియాడేటువంటి పరిస్థితిని కల్పించండి నాయన. మీ అందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని చిన్ని మనవులు పరలోక సంలో చేరనిమ్మని మా ప్రభువును ప్రియ కుమారుడినైనా యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో కాలంగా నీవు వింటున్నావు, మీరు వింటున్నారు. మీలో మార్పు కలిగినటువంటి జీవితం కావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. వినటమే కాదు, మన యొక్క జీవితాలన్నింటినీ కూడా ప్రభువారికి అంకితం చేసుకోవాలి. అంటే మంచి హృదయముతోటి ఆయనను ఆరాధించాలి, ఆయన గొప్ప దేవుడిగా స్వీకరించాలి. పరలోకములో నుంచి నీ కొరకు దిగి వచ్చినటువంటి దేవుడిగా నీవు గుర్తించాలి, ఆయన అంగీకరించాలని. అటువంటి అంగీకరించినటువంటి మనసు కలిగినటువంటి వారిని దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే దేవునిని నిజమైనటువంటి రక్షకుడిగా అంగీకరించేటువంటి బిడ్డలు ఎవరైనా ఉన్నారని దేవుడు ఆనందముతోటి చూస్తూ ఉన్నారు. అటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని దేవుని ద్వారా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎంతో కాలంగా దేవునిలో నేను జీవిస్తూ ఉన్నాను, నేను ఎంతో కాలంగా మందిరానికి వెళ్తున్నా ఉన్నాను, ఎంతో కాలంగా సంఘ పెద్దగా ఈ చర్చిలో నేను జీవిస్తూ ఉన్నాను. అయితే దేవుడు నా పట్ల నాకు చేయవలసినటువంటి మంచి కార్యాలు, నా కుటుంబంలో చేయవలసినటువంటి మంచి కార్యాలకు నేను దూరంగా అయిపోయాను, నాకేమీ జరగటం లేదు. ఈ దేవుని యొక్క మందిరంలోకి వచ్చిన తర్వాతే నాకు కష్టాలు ఎదురయ్యాయి అని వారి యొక్క సాక్ష్యాలు చెప్పినటువంటి ప్రజలను ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. కానీ అది కాదు, దేవునిని నమ్ముకోవడం ద్వారా, దేవునిని నీవు అంగీకరించటం ద్వారా, ఎన్నో బాధలలో ఉండేటువంటి వ్యక్తివై ఉన్నప్పటికీ కూడా దేవునిని విడిచిపెట్టి తిరగటం ద్వారా నీవు సాధించేటువంటిది ఏమీ లేదు.
ఏమో ఈ బాధలు ఎందుకు వచ్చాయి, నీ మార్పు కొరకే దేవుడు ఈ రకమైనటువంటి పరిస్థితిని నీకు కల్పించారేమో అనేటువంటి మనసు నీకు రావాలి. అటువంటి మనసు వచ్చినప్పుడే నీవి అన్నీ కూడా ఆత్మీయంగా ఈ సంగతులన్నీ కూడా నీవు గమనించగలవు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధముగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మాథ్యూస్ చాప్టర్ 5 వెర్స్ 11, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి అంటే క్రితమైతే నీవు భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉండేటువంటి వ్యక్తివి, అయితే ఇప్పుడు దేవునిలోకి నీవు మార్పు చెందావు, దేవుని బిడ్డగా అంగీకరించబడి ఉన్నావు. అయితే దేవుని బిడ్డగా అంగీకరించిన తరువాత ఈ జనులు మిమ్మును నిందించినప్పుడు లేనిపోని మాటలల్లో పెడతారు, భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు. క్రితంలోనైతే ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో చెడ్డగా జీవించాడు, ఇతనైతే ప్రభువులోకి వచ్చాడు, ఎంతకాలము ప్రభువులో జీవిస్తాడో మనము చూద్దాం అని చెప్పుకునేటువంటి జనులు చాలామంది ఉన్నారు. ఆ మనిషి మీద లేనిపోని నిందలు వేసేటువంటి ప్రజలు ఎంతోమంది ఉంటారు. అతని యొక్క విశ్వాసాన్ని బయటకు తీసివేసేటువంటి జనులు ఎంతోమంది ఉన్నారు, ఈ లోకంలో లేకపోలేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి మాటలు ఆడినటువంటి ఆ వ్యక్తుల యొక్క మాటలను నీవు పట్టించుకోవద్దు. అటువంటి పరిస్థితుల్లో నీవు ఇంకా విశ్వాసము కలిగి దేవునిలో నీవు జీవించటం చాలా మంచిది. నీ విశ్వాసం ఇంకా ఎక్కువ మెరుగుపడుతూ ఉంటుంది దేవునిలో. అందుకని చెప్తున్నారు, జనులు మిమ్మును నిందించినప్పుడు హింసించినప్పుడు వారు నీ మీద అబద్ధమైనటువంటి మాటలు లేనిపోయినటువంటి మాటలు నీ మీద వేస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు. చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, నిన్ను అనటమే మంచిది అని నీవు అనుకోవాలి. అక్కడ అటువంటి పరిస్థితుల్లో నీ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా దేవునికి అప్పచెప్పుకోవటం ద్వారా నీవు ధన్యుడు అవుతావు. అంటే ప్రతి తలంపు కూడా ప్రతి ఒక్క పరిస్థితిని కూడా దేవునికి నీవు అప్పచెప్పుకునేటువంటి వాడవై ఉండాలి. అంటే నీవు తగ్గింపుగలిగినటువంటి జీవితాన్ని జీవించగలిగినటువంటి వ్యక్తివైతేనే ఈ యొక్క పరిస్థితి అంతా కూడా నీకు కనపడతా ఉంటుంది. ఈ యొక్క పరిస్థితి జనులు మిమ్మును నిందించినప్పుడు, అబద్ధముగా మాట్లాడినప్పుడు, లేనిపోని నిందలు వేసినప్పుడు, అసహ్యంగా మాట్లాడినప్పుడు నీవు ధన్యుడువు. ఈ పరిస్థితిని అంతటిని కూడా ప్రభు వారికి అప్పచెప్పుకున్నట్లయితే నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగుతుంది, సంతోషించి ఆనందించుడి. చూసారా, నీవు చెడ్డవాడవా అన్నప్పుడు జనులు నిన్ను నిందిస్తుంటే, అబద్ధముగా మాట్లాడుతుంటే, చేయలేనటువంటి పనులు నీవు చేసావని నిందలు వేస్తూ ఉంటుంటే ఆ మాటలు విని నీవు సహించి వారిని చూసి నీవు సంతోషించి ఏమంటున్నారు ఇక్కడ, ఆనందించుడి. ఆనందించుడి. అలాగ ఆనందించటం వల్ల, అలా సంతోషించటం వల్ల ఎవరైనా చేయగలరా పని? నువ్వు చెడ్డవాడు కానప్పటికీ కూడా చెడ్డవాడు అని నువ్వు లోకంలో నిందిస్తూ ఉన్నారు. కానీ ఆ సమయంలోనే చెప్తూ ఉండేటువంటి మాట దేవుడు ఏమంటున్నారు ఇక్కడ, అటువంటి పరిస్థితుల్లో నీవు సంతోషించు, నీవు వారిని చూసి ఆనందించు. ఇటువంటి బాధలలో ఆనందించేటువంటి మాటలు, లేనిపోని నిందలు వేసేటువంటి మాటలను చూసి సంతోషించేటువంటి మనసు ఎవరికి ఉంటుందయా అంటే, తగ్గింపు కలిగినటువంటి పరిస్థితిలో జీవించినటువంటి వ్యక్తికే ఆ సంతోషించేటువంటి మనసు కలుగుతుంది. ఇదంతా ఎక్కడ నుంచి వస్తుందయ్యానంటే, దేవుడు చెప్పినటువంటి మాటలు, దేవుని నమ్ముకోవటం ద్వారా ఈ పరిస్థితి అంతా నీకు అలవాటైపోతుంది. దేవుడే నీకు ఆ తగ్గింపు మనసునిస్తారు, ఆ ఓర్పునిచ్చేటువంటి దేవుడు నీకు ఉన్నాడనేటువంటి సంగతిని మర్చిపోకూడదు. అయితే ప్రతిఫలంగా ఏంటయ్యానంటే,
పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈ విధమైనటువంటి పని నీవు చేస్తే, ఈ తగ్గింపగలిగినటువంటి పరిస్థితిలో నీవు జీవిస్తే, నిన్ను నిందించేటువంటి వారిని చూసి నీవు ఆనందించినట్లయితే, నిన్ను నిందించేటువంటి వారిని చూసి నీవు సంతోషించినట్లయితే, పరలోకములో నీ యొక్క పరిస్థితి, నీ యొక్క ఫలము అధికమగును. అంటే నీవు ధన్యుడువు, నీవు మేలు పొందుతావు. ఇటువంటి పరిస్థితిని అంతటనే కూడా నీవు అలవాటు చేసుకున్నట్లయితే పరలోకంలో నీకు మెప్పు కలుగుతుంది, అధికమైనటువంటి ఫలము కలుగుతుంది. అంతేకాదు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనములో ఒక చక్కని మాట ఉంది. ది గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 5 verse 8. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవునికి స్తోత్రం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఇటువంటి శుద్ధకరమైనటువంటి హృదయం ఉంటేనే, మంచి మనసు కలిగి ఉంటేనే నీకు మేలు కలుగుతుంది. నీవు ధన్యుడుగా జీవిస్తూ ఉంటావు. నీవు చూసారా, దేవుని చూచెదరు వారు. దేవుణ్ణే చూస్తావంట. అంటే నువ్వు ఎంత హృదయాన్ని మంచిగా చేసుకుంటావు, ఎంత శుద్ధీకరించబడినటువంటి హృదయము గలవాడవై ఈ లోకంలో నీవు జీవిస్తావు. దేవుని పట్ల నీవు అనేక రకాలైనటువంటి మేళ్ళు కలుగుతాయి. నువ్వు దేవుణ్ణి డైరెక్ట్గా చూస్తావని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నారు, నీకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఇక నుంచైనా నువ్వేం చేయాలంటే నీ యొక్క తలంపులనన్నింటినీ కూడా, చెడ్డ తలంపులనన్నింటినీ కూడా తీసివేసి, నీ యొక్క బ్యాడ్ బిహేవియర్ అంతటినీ కూడా తీసివేసుకొని దేవునిలో మార్పు చెందాలి. దేవునిలో మార్పు చెంది శుద్ధకరమైనటువంటి జీవితాన్ని జీవించటానికి నీవు ప్రయత్నం చేయవని దేవుడు నీకు చెప్తా ఉన్నారు. యోబు గ్రంథము 22వ అధ్యాయం 21లో ఈ విధముగా మనతో మాట్లాడుతున్నారు. జాబ్ చాప్టర్ 22 verse 21. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. దేవునికి స్తోత్రం. యు వాంట్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సహవాసం చేయగలిగినటువంటి మనసు నీకు కావాలి. దేవునితో సహవాసం చేయటం అంటే మాటలు కాదు. దేవునితో మంచిగా జీవించటం అనేటువంటిది మాటలు కాదు. సహవాసము ఎవరు చేస్తారయ్యానంటే, ఒక స్నేహితుడు మంచిగా సహవాసం చేయాలి అని అంటే, వీరి యొక్క మనసు సరైనవిగా ఉంటేనే అతను ఆయన్ని ప్రేమించగలడు, ఆ స్నేహితుడిని ఇంటికి తీసుకురాగలడు, మంచి భోజనం పెట్టగలడు. అతని యొక్క బిహేవియర్లో ఏ విధమైనటువంటి చెడ్డగా కనపడితే ఆ స్నేహితులతో మాట్లాడటానికి నిరాకరిస్తూ ఉంటారు. అలాగే దేవుడు కూడా దేవునితో సహవాసం చేయాలని అంటే, దేవుడు పరిశుద్ధుడు, కనికరము కలిగేటువంటి దేవుడు, కరుణామయుడు, ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి దేవుడై ఉన్నాడని నీకు తెలుసు. ఆయనతోటి సహవాసం చేయాలని అంటే నీవు కూడా ఏం చేయాలి? పరిశుద్ధమైనటువంటి జీవితం కలగాలి, కరుణ కలిగినటువంటి జీవితం కావాలి, మంచి మనసు కలిగినటువంటి జీవితం కలవాలి. నీవు మంచివాడముగా నీవు జీవించాలి. అటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నప్పుడే ఆయనతోటి నీవు సహవాసము చేయగలవు, మంచిగా జీవించగలవు, ఆ ఫెలోషిప్ని నీవు కోరుకోగలవు. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఎన్నో బాధల్లో ఉండేటువంటి వ్యక్తి ఆయన యొక్క సమాధానము నీకు కావాలని అంటే, ఆయన యొక్క ప్రేమ కావాలని అంటే నీవు మంచిగా ఇక్కడ జీవించు. అలాగున నీకు మేలు కలుగును. అలాగు చేయనట్లయితే నీవెన్నో బెనిఫిట్స్ నువ్వు పొందగలవు ఈ లోకంలో. దేవుని ద్వారా మంచి ఆశీర్వాదాలు నీవు పొందుకోగలవు. నీవు ఆశీర్వాదాలు లేనటువంటి, కృపగా లేనటువంటి జీవితంలో నీవు ఉన్నావనంటే, కష్టమైనటువంటి జీవితంలో నీవు ఉన్నావనంటే, భయంకరమైనటువంటి పరిస్థితులలో నీవు కొట్టుమిట్టాడుతూ ఉన్నావని అంటే
ఆయనతో నీకు సహవాసము లేదు, ఆయనతో నీకు ప్రార్థన లేదు, ఆయనలో నీవు ప్రార్థించేటువంటి శక్తిని నీవు కోల్పోయావు. ప్రార్థనా శక్తి నీ దగ్గర అసలు లేనే లేదు. ఎంతసేపు కూడా నీవు కుతంత్రమైనటువంటి జీవితమే, కుట్ర కలిగినటువంటి జీవితమే, అసూయ స్వభావములు కలిగినటువంటి జీవితంతోటే నీవు జీవిస్తూ ఉన్నావు. కానీ దేవుడు దగ్గరికి రావాలంటే, దేవుడితోటిని ఫెలోషిప్ చేయాలని అంటే, ఆయనతోటి నీవు సహవాసం చేయాలి అని అంటే నీ యొక్క మనసుని ఇక్కడ మార్చుకోవాలి. మంచి బిహేవియర్ నీకు కావాలి. అలాగూ చేసినట్లయితే నీకు మేలు కలుగును. మేలుకరమైనటువంటి జీవితం నీకు కావాలని అంటే నీవు దేవుని హృదయపూర్వకముగా అంగీకరించాలి. హృదయపూర్వకముగా ఎవరు దేవుణ్ణి అంగీకరిస్తారని అంటే మనసులో ఏ విధమైనటువంటి కుళ్ళు కలిగినటువంటి జీవితము, రాజకీయపరమైనటువంటి జీవితము దేవుని దగ్గరికి రావటం చాలా పొరపాటు. రాజకీయమైనటువంటి ఈ యొక్క పనులు మానివేసుకోవడమే దేవునిలో నీవు అంగీకరించి దేవునిలో నిమగ్నమై నీవు చేసినటువంటి అతిక్రమములన్నింటినీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన మాటల ప్రకారంగా నడవాలని ఆయన యొక్క కోరిక. ఆయన యొక్క సన్నిధిలోకి వస్తుండి కూడా నీ యొక్క బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి మాటలను పనులను అన్నింటినీ కూడా ఆ దేవుని యొక్క మందిరంలోనే పెడుతున్నావు. కాబట్టి నీకు సహవాసం ఎక్కడ దొరుకుతుందో ఆయనతో. కాబట్టి నీవు ఆయన కుమారుడు అని అనిపించుకోవడానికి కూడా యోగ్యుడవు నీవు కావు. కనికరము గలవారు ధన్యులు, కనికరము పొందుదురు వారు. నీవెప్పుడైతే కనికరం చూపిస్తూ ఉంటావు ఇతరుల పట్ల, ఇది ఎప్పుడైతే నువ్వు ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని ఎక్కడ నువ్వు ఇతరులకు పంచిపెడతావో అదే ప్రేమను నీవు పొందుకుంటావు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనములో, ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 34 verse 14, కీడు చేయటమా అని మేలు చేయము. దేవుడు చెప్పేటువంటి మంచి మాటలు. కీడు చేయటమా అని మేలు చేయము. నువ్వెంత చేపు కూడా కీడు చేసేటువంటి పరిస్థితి నీలో కనపడుతుంది. నువ్వెంతసేపు కూడా ఇతరులను పాడు చేయాలనేటువంటి ఉద్దేశంతో నీవు ఉంటున్నావు. నువ్వెంతసేపు కూడా ఇతరుల యొక్క మంచితనాన్ని కూర్చుని వారవలేనటువంటి స్థితిలోనే నీవు కనపడతా ఉన్నావు. కాబట్టి అటువంటి కీడు చేయటం మాని మేలు చేయము. ఆ కీడు చేసేటువంటి స్వభావాన్ని నీవు తీసివేసుకో. ఎలా తీసివేసుకుంటావు అంటే పరిశుద్ధ గ్రంథము ద్వారా నీవు తీసివేసుకోగలుగుతావు. దేవునిని పూజించటం ద్వారా, దేవునిని నిజమైనటువంటి రక్షకుడుగా అంగీకరించటం ద్వారా ఈ చెడ్డ లక్షణాలన్నింటినీ కూడా నీవు తీసివేసుకోవడానికి ఆస్కారము కలుగుతుంది. సమాధానమును వెతికి దానిని వెంటాడము. పీస్ఫుల్ మైండ్ నీలో లేనే లేదు. పీస్ఫుల్గా ఎలా ఉంటావు? ఎంతసేపు కూడా నీవు వికెడ్ మనసుతోటి నీవు ఉంటున్నావు, హేయమైన స్వభావంతో ఉంటున్నావు. కాబట్టి దేవుడు నీవు మార్పు చెందాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. వికెట్ కలిగినటువంటి మనసు, అటువంటి వారికి సమాధానం ఉండదు, శాంతి ఉండదు. ఎటు చూసినా ముళ్ళబాట కిందే కనబడతా సమాధానము లేనటువంటి వ్యక్తికి. ఆయన యొక్క సమాధానముని వెతికి వెంటాడము. దాన్ని వెతికి నీవు వెంటాడాలని కోరుకుంటా ఉన్నాడు దేవుడు. నిన్ను కీడు చేసేటువంటి వ్యక్తిగా నీవు ఉండకూడదని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క మాటలు చాలా విలువైనటువంటి, అటువంటి విలువైనటువంటి మాటలను నీవు అంగీకరించి ఆ మాటల ప్రకారంగా జీవించినట్లయితే నీ టోటల్ జీవితం మంచిగా మారటానికి అవకాశం కలుగుతుంది. మారు మనసు పొందటానికి ఆస్కారం కలుగుతుంది. అటువంటి మారు మనసు నీకు కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి హృదయ శుద్ధి కలిగినటువంటి వారు ధన్యులు, వారు దేవుని చూసేదరు. మారు మనసును ఎప్పుడైతే పొందుతావో, నీ చెడ్డ తలంపులను ఎప్పుడైతే తీసివేసుకుంటావో దేవునికి దగ్గరగా జీవిస్తావు, దేవునితో సమాధానము కలిగి ఉంటావు. నీవు
ఆయనతో సహవాసం చేసినటువంటి వ్యక్తువుగా నీవు తయారవుతావు. కాబట్టి ప్రతి వారు కూడా మారు మనసు పొందాలి. అంటే ఆ చెడ్డ లక్షణాలను తీసివేసి మంచి లక్షణాలను, ఈ బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి మాటలను నమ్మి ఆయనలో విశ్వాసంతో జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి కృప దేవుడు మనందరకు కూడా దయచేయనుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ తలలు వంచి కండ్లు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల నాయన, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇంతవరకు మీ వాక్యంతో మీరు మాట్లాడారు నాయన. ఇదిగో నాయన, మారు మనసు లేనటువంటి వారికి మారు మనసును దయచేయండి ప్రభువా. మీ అందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని మీ ప్రియబిడ్డలకు దయచేయండి తండ్రి. ఇగో కుటుంబ సమస్యలుతో బాధపడుతూ ఉండేటువంటి వారిని ఒకసారి మీ కనుదృష్టి ఉంచండి. కుటుంబ సమస్యలను తీర్చండి తండ్రి. మీ శాంతిని బిడ్డలుగా అనుగ్రహించండి ప్రభువా. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేటువంటి వారిని అందరినీ కూడా నా ప్రభువా వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి లేవనెత్తండి, సహాయం చేయండి. ఈ సమయంలో వ్యాధిగ్రస్తులను ముట్టండి నాయన. వారి యొక్క వ్యాధులను అరికట్టండి నాయన. స్వస్థపరచండి ప్రభువా. మీరే గొప్ప దేవుడు, సత్యమైన దేవుడు, నిజమైన రక్షకుడు అనేటువంటి నమ్మకాన్ని మీ ప్రియబిడ్డలు గుర్తెరిగి మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని వారు ప్రసాదించమని ఈ చిన్ని మనవులు ఈ పరలోక స్థానంలో చేరనమని మా ప్రభును ప్రియకుమారుడు నాయన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.